బిడ్డను చంటి పిల్లని సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతుల్లో అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు 3500 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు. అందులో మా సోదరుడు సంజీవ్ గారు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, షరీఫ్ గారు, జావేద్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే అలుగుతారు. అందుకే అధ్యక్షుని పేరు, ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డోళ్ళే, జర ఎవరెవరో పేర్లు చెప్పలేదు, వాళ్ళు మనసులో తిట్టుకొని బయటకు తిట్టకూరు, లోపల తిట్టుకోరు తప్ప బయట తిట్టకూరు. అందరు తనలాడిరు, అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి మీ సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు. కానీ దురదృష్టం, తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచిగా 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం, మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. నిజంగా కూడా ఇవాళ ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. आप सबको सोचना चाहिए क्या हो रहा। 24 महीने पहले कांग्रेस पार्टी ने काफी सारे वादा किए आवाम के साथ. ఎన్ని మాటలు చెప్పారు, అరిచేతుల వైకుంఠం చూపెట్టారు, అరిచేతుల స్వర్గం. आप वोट दियो, हम कुछ भी दे देंगे. आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के लाके आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे. कुछ भी ఏది అడిగితే అది. ఆడపిల్లలందరికీ మాట ఇచ్చారు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తుండు, 1,00,000 ఏమి సరిపోతుంది మీకు, మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ 1,00,000 రూపాయలు ఏనికి కూడా కింద మీద పడుతున్నారు. అంటే ఎన్ని అబద్ధం మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోంకు స్కూటీ దేతే బోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే, लूटी जबरदस्त चल रहा है इनका. आप देखो लूटी बोलते मैं ऐसे ही नहीं बोल रहा हूँ, आप 1 मिनट के लिए सोचो. आज आपके ఎర్రగడ్డ डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं, ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు, ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు గులగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు. స్కూల్ పిల్లలు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం బొచ్చెడు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసారు, ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసారు. వేసే వరకు హైబత్ తిన్నది, తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట.